ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఇలాగా అయ్యా నా రోగము నా శరీరంలో ఉంటున్నది, దాన్ని పట్టుకొని పౌలుకే ఉంది కాబట్టి నాకు కూడా ఇలాంటి అనారోగ్యం ఉంది, అయినా ఇలాంటి అనారోగ్యం దేవుడు నా శరీరంలో పెట్టాడు కాబట్టి పెట్టుకోవట్లయితే ఎందుకు ప్రార్థన? నీకు దేవుడే పెట్టాడు, దేవుడే ఇచ్చాడంటే మనం తొలగించగలమా? ఐ అండర్స్టాండ్. దేవుడే ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేసే తగులుతుందా? నువ్వు ప్రార్థన చేసుకుంటే తగులుతుందా? గిఫ్ట్ గా ఇచ్చాడేమో పెట్టుకోండి. డోంట్ థింక్ లైక్ దట్. అలాగే కాదు. ఏ రోగము నీ శరీరంలో ఉండడానికి వీలు లేదు, ఏ రోగము ఏ వ్యాధి నీ శరీరంలో రావడానికి వీలు లేదు. యేసయ్య స్వస్థపరిచేటువంటి దేవుడు. అది దేవుని నీ శరీరంలో అనారోగ్యం ఉండుట, నువ్వు అప్పులలో ఉండుట, నువ్వు నష్టములో ఉండుట, ప్రతి సంవత్సరము ఓటమిలలో నష్టములో కిందికి వెళ్ళిపోతూ ఉండుట దేవుని చిత్తము కాదు. దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా ఆశీర్వాదమే, ఎప్పుడు కూడా ఉన్నతే, ఎప్పుడు కూడా సమృద్ధే. శ్రమల గుండా వెళ్ళవచ్చు, అయినను కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నీకు తగిన కాలమందు ఆశీర్వదించే విధముగా, నెమ్మది కలిగే విధముగా అద్భుతములు జరిగించే తీరతాడు.